అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ నిర్భయుడి కథ. అతడికి సాహస కృత్యాలంటే ఇష్టం. ఎత్తైన చెట్లు ఎక్కడం, వడిగా ప్రవహించే కొండవాగుల్లో ఈత కొట్టడం, మారుమూల గుహల్ని శోధించడం అతడికి ముఖ్యమైన సరదాలు. నిర్భయుడి ధైర్యం అంతా ఇంతా కాదు. విషసర్పం ఎదురైతే పాదంతో తొక్కి చంపేవాడు తప్ప కర్రను వాడేవాడు కాదు. అతడి గురి చురుకుతనం కూడా అసామాన్యం. ఆ గ్రామంలో ప్రసేనుడనే గృహస్థుడు ఉన్నాడు. ఆయన ఆ దేశపు సైన్యంలో కొంతకాలం పనిచేసి మహావీరుడని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆ గ్రామానికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ స్థిరపడ్డాడు. ప్రసేనుడు నిర్భయుణ్ణి చూసి ముచ్చటపడి రోజు తన ఇంట అతడికి యుద్ధ విద్యలు నేర్పేవాడు. నిర్భయుడు చాలా తొందరగా ఆ యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. నువ్వు వెళ్ళి రాజును కలిసి నీ సామర్థ్యం ప్రదర్శించు. రాజు కొలువులో నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది అనేవాడు ప్రసేనుడు. నిర్భయుడికి రాజధానికి వెళ్ళాలనే ఉంది. కానీ మేనమామకి ఇష్టం లేదు. ఏవో సాకులు చెప్పి నిర్భయుడిని వెళ్లకుండా ఆపేశాడు. నిర్భయుడి వల్ల ఆ గ్రామానికి చాలాసార్లు మేలు జరిగింది. ఒకసారి గ్రామంలో ఓ పొగరుబోతు ఆబోతు ప్రవేశించి విచ్చలవిడిగా తిరుగుతుంటే నిర్భయుడు ఒంటరిగా వెళ్ళి లొంగదీశాడు. మరోసారి అర్ధరాత్రి వేళ ఊళ్ళోకి వచ్చి పడ్డ 10 మంది బందిపోటు దొంగల్ని అతడొక్కడే ఎదిరించి చిత్తు చేసి బంధించాడు. అయితే నిర్భయుడిలో క్రూరత్వం కూడా ఉండేది. అతడు తనకంటే బలహీనులను హింసించేవాడు. తనను ఎవరు ఎదిరించినా సహించేవాడు కాదు. కోపం వస్తే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అయితే స్వతహాగా నిర్భయుడు మంచివాడు. ఎవరైనా రెచ్చగొడితేనే అతడి క్రూరత్వం బయటపడేది. ఇది తెలిసిన కొంతమంది నిర్భయుణ్ణి చేరదీసి మంచి మాటలు చెప్పి తమ శత్రువుల్ని అయిష్టుల్ని అతడి ద్వారా భయంకరంగా హింసింపజేసేవారు. ఇందువల్ల నిర్భయుడి మేనమామకు అతడి మీద రోజు ఫిర్యాదులు వచ్చేవి. ఆయనకి ఇదో పెద్ద తలనొప్పిగా తయారైంది. పెళ్లి చేస్తే అతడు కుదుట పడతాడని కొందరు అన్నారు. కానీ నిర్భయుడి గురించి ఇన్ని తెలిసాక చూస్తూ తన కూతురు చంపకావతిని అతడికిచ్చి పెళ్లి చేయడం శ్రేయస్కరం కాదనిపించింది మేనమామకు. చంపకవతికి నిర్భయుడంటే చాలా ఇష్టం. ఆమె అతడి సాహస కృత్యాల గురించి అందరికీ గొప్పగా చెప్పేది. అయితే ఆమెది దయాగుణము, మెత్తని స్వభావం. ఎవరికే కష్టం కలిగినా ఆమె మనసు నొచ్చుకుంటుంది. తనను హింసించిన వారిని కూడా హింసించాలనుకోదు. దేనికి ఆమెకు కోపం రాదు. ఇలాంటి తన కూతురు నిర్భయుడి వద్ద అష్టకష్టాలు పడుతుందని భావించి మేనమామ ఆమెకు వేరే సంబంధం చూడాలని అనుకున్నాడు. కూతురికి నిర్భయుడంటే ఇష్టమని ఆయనకు తెలుసు. ఆ ఇష్టం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పడుతుందేమో నన్న భయంతో ఆయన వారిద్దరిని కలుసుకోనిచ్చేవాడు కాదు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదుటపడి మాట్లాడుకునేదే చాలా తక్కువ. ఇలా ఉండగా ఒకసారి పెద్ద ఎత్తున యుద్ధ విద్యల పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశరాజు దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ పోటీల్లో పాల్గొనమని ప్రసేనుడు నిర్భయుణ్ణి ప్రోత్సహించాడు. నిర్భయుడు కూడా ఆ పోటీల్లో పాల్గొనాలని ఉత్సాహపడ్డాడు. ఈసారి నిర్భయుడి మేనమామ కూడా అందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏమిటంటే నిర్భయుడు లేని సమయంలో తన కూతురికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన మేనల్లునితో పోటీలో అయిన వెంటనే తిరిగి మన గ్రామానికి వచ్చేసేయి. రాజుగారు ఎంత ఆశ పెట్టినా ఆయన కొలువులో పనిచేయకు. నీలాంటి దుడుకు స్వభావం గల మనిషి రాజాస్థానంలో నెగ్గుకు రాలేడు అని కూడా చెప్పాడు. సరేనని నిర్భయుడు రాజధానికి వెళ్ళాడు. అక్కడ అన్ని రకాల యుద్ధ విద్యల్లోనూ తనకెవ్వరూ సాటిలేరు అనిపించుకున్నాడు రాజు. అతడికి ఎన్నో కానుకలిచ్చి తన కొలువులో వండిపొమ్మని చెప్పాడు నిర్భయుడు. ఆయనకు వినయంగా నమస్కరించి, ప్రభు, నాది చాలా దుడుకు స్వభావం. ఈ ప్రపంచంలో దేనికి భయపడను. రాజాస్థానానికి నాలాంటి వాడు తగడని నా మేనమామ అన్నాడు. మీ మాట కాదని అంటున్నందుకు మన్నించాలి అన్నాడు. అప్పుడు రాజు నవ్వి, నా మాట కాదన్న వారిని నేను మన్నించను. అయితే
నీ మాటల్లో ఎంతో కొంత నిజమున్నదని నిరూపిస్తే మాత్రం నిన్ను మన్నించగలను. కాబట్టి నీవు నిరాయుధుడవై ఘోర ఘోరారణ్యం ద్వారా మీ గ్రామానికి తిరిగి వెళ్ళు. అలా నువ్వు నెల రోజుల్లో మీ గ్రామం చేరుకుంటే నీ కోసం నా భటులు అమూల్యమైన కానుకలతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. ఘోరారణ్యంలో క్రూర మృగాలు విచ్చలవిడిగా సంచరిస్తాయని చెప్పుకుంటారు. అందులోకి ఆయుధాలతో వెళ్ళిన వారే ఎందరో తిరిగి రాలేదు. ఆ అడవి పేరు వింటే ఎవరికైనా గుండెలు అదురుతాయని రాజుకు తెలుసు. నిర్భయుడు మాత్రం ఏమీ ఆలోచించకుండా సరేనన్నాడు. దానికే రాజు ఆశ్చర్యపోయాడు. నిర్భయుడు తనకొచ్చిన కానుకలన్నీ రాజు వద్దనే వదిలి ఘోరారణ్యం దిశగా బయలుదేరారు. 2 రోజుల్లో అందులో ప్రవేశించాడు. ఆ అరణ్యం చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి. అది నిర్భయుడి ఊహకందనంత భయంకరంగా ఉన్నది. మనుష్యులు నడవడానికి సుగమమైన బాట లేదు. దారిలో విషసర్పాలు, కొండ చిలువలు చాలా ఉన్నాయి. నిర్భయుడి చురుకుదనం అసామాన్యమైనది. అందువల్ల అతడు వాటి బారి నుంచి ఎంతో సులభంగా తప్పించుకుంటున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఎక్కడి నుంచో పెద్ద పులి ఒకటి వచ్చి అతడి మీదకి ఉరకబోయింది. నిర్భయుడు పులిని చూశాడు. పులి అతన్ని చూసింది. కొంతసేపు ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకున్నారు. నిర్భయుడు అదరలేదు, బెదరలేదు. పులి కంటే క్రూరంగా అతడు దాని కళ్ళల్లోకి చూడసాగాడు. అలా కొద్ది క్షణాలు గడిచాక ఉన్నట్లుండి ఆ పులి వెనుకంజ వేసింది. ఆ తరువాత అది వెనక్కు తిరిగి పరుగున పారిపోయింది. దాంతో నిర్భయుడికి పెద్ద పులితో పోరాడవలసిన అగత్యం లేదు. నిర్భయుడి ముందుకు వెళ్ళబోతుండగా వీరుడా, సూర్యుడా అన్న మాటలు వినిపించాయి. నిర్భయుడికి ఎవరా అని అటు ఇటు చూస్తుండగా ఒక పొద పక్క నుంచి ఒక ముని బయటకు వచ్చాడు. ముని అతడితో, నాయన, నీ వంటి వీరుడి కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా కుమార్తె వ్యాఘ్రేశ్వరికి నీవే తగిన వరుడివి అన్నాడు. ఆ ముని మాటలు నిర్భయుడికి అర్థం కాలేదు. కానీ ముని వెంట ఆశ్రమానికి వెళ్ళిన తరువాత అక్కడ వ్యాఘ్రేశ్వరి కంటపడింది. ఆమె అందచందాలకు ఆశ్చర్యపోయాడు నిర్భయుడు. అందచందాలకు ఆశ్చర్యపోయాడు నిర్భయుడు. ముని తన మహిమతో నిర్భయుడికి ఆశ్రమంలో సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రమంలో నిర్భయుడు, వ్యాఘ్రేశ్వరి కొన్నాళ్ళు గడిపారు. వ్యాఘ్రేశ్వరిది క్రూర స్వభావం. ఆమె నిర్భయుడి చేత సాధు మృగాన్ని హింసింపచేసి ఆనందించేది. ఆమె చెప్పినట్లు చేయటం నిర్భయుడికి సరదాగా ఉండేది. ఒకరోజు ముని నిర్భయుడిని ఏకాంతంగా పిలిచి జీవహింస ఎంత పాపమో బోధించి, నాయన, నీ నుంచి నేను ఆశించినది వేరు. వ్యాఘ్రేశ్వరిది క్రూర స్వభావం. ఎందుకంటే ఆమె సహజంగా మనిషి కాదు. కొన్నేళ్ల క్రితం ఓ గాయపడ్డ పులిని చూసి జాలిపడి మనిషిగా మార్చి వ్యాఘ్రేశ్వరి అని పేరు పెట్టాను. మనిషిగా అయితే మారింది, కానీ తన క్రూర స్వభావం వదిలిపెట్టలేకపోతుందామె. ఆమె పట్ల నాకు మమకారం ఉన్నది. అందుకని ఆమెను తిరిగి పులిగా మార్చటం నాకు ఇష్టం లేదు. ఆమెను నువ్వు చెప్పినట్లు వినేలా చేయించాలంటే అందుకో సులభ మార్గం ఉన్నది. నీ మాట కాదన్నప్పుడు ఆమె కళ్ళల్లోకి తీవ్రంగా చూడు. ఆమె లొంగిపోతుంది, నీ మాట వింటుంది. ఆ విధంగా మెల్లమెల్లగా ఆమె క్రూర స్వభావాన్ని నువ్వు మార్చగలవు అన్నాడు. మరికొన్నాళ్ళు గడిచాయి. నిర్భయుడిలో ఏమీ మార్పు లేదు. ముని కంగారుపడి మళ్ళీ నిర్భయుడి ఏకాంతంలోకి పిలిచి ఏమి జరిగిందో చెప్పమని అడిగాడు. స్వామి, మా ఇద్దరివి ఒకే రకం స్వభావాలు. ఆమెను మార్చవలసిన అవసరం నాకు కనబడడం లేదు అన్నాడు నిర్భయుడు. నీ స్వభావం ఎటువంటిదైనా పర్వాలేదు, కానీ ఆమెను మార్చగలిగితే నేను సంతోషిస్తాను. ఎందుకంటే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. నువ్వేమి చెప్పినా వింటుంది, నమ్ముతుంది. నేనేమి చెప్పినా వినదు. నువ్వు ఆమె కళ్ళల్లోకి తీవ్రంగా చూచి ఆమెను వశపరుచుకో అన్నాడు ముని. మరికొన్నాళ్ళు గడిచాయి. అయినా నిర్భయుడిలో కానీ వ్యాఘ్రేశ్వరిలో కానీ ఎటువంటి మార్పు రాలేదు. మళ్ళీ ముని నిర్భయుడిని ఏకాంతంలోకి పిలిచి కారణం ఏమిటని అడిగాడు. నేనేం చేసేది స్వామి? ఆమె కళ్ళల్లోకి చూస్తే నాకు మోహం కలుగుతున్నది. నేనే ఆమెకు వశమైపోతున్నాను అన్నాడు నిర్భయుడు. స్త్రీని వశపరుచుకోవడం పురుషుడికి సాధ్యపడదని, స్త్రీయే పురుషుని వశపరుచుకుంటుందని మునికి అర్థమైంది. ఆయన వెంటనే వ్యాఘ్రేశ్వరిని తిరిగి పులిగా మార్చి అడవిలోకి వదిలిపెట్టాడు.
పులి ఉత్సాహంగా అడవిలోకి పరుగులు పెట్టింది. అప్పుడు ముని నిర్భయుణ్ణి, ఇంతకాలం నీ ధైర్య సాహసాలకు ముచ్చట పడ్డానే తప్ప నీ కథేమిటని అడగలేదు. నీ పూర్తి వివరాలు చెప్పు అని అడిగాడు. నిర్భయుడు మొత్తం తన కథ అంతా చెప్పాడు. అప్పుడు ముని కంగారుపడి, అరే, నీ 1 రోజుల గడువు ఈ రోజుతో ముగుస్తున్నది. ఇప్పుడు నేను నా ప్రభావంతో నిన్ను నీ గ్రామం చేర్చుతాను. నువ్వు ఈ అరణ్యంలో తిరిగినట్లు రాజుకి నిరూపించుకోవాలి కదా. నేనిచ్చే ఈ సుమూలికా పత్రాలు తీసుకొని వెళ్ళు. ఇవి ఇక్కడ తప్ప మరి ఎక్కడా దొరకవు అన్నాడు. ముని ఇచ్చిన పత్రాలు తీసుకొని కళ్ళు మూసుకున్నాడు నిర్భయుడు. మూసిన కళ్ళు తెరిచేసరికి అతడు తన మేనమామ ఇంటి ముందు ఉన్నాడు. సరిగ్గా అప్పుడే కొంతమంది రాజభటులు ధన కనక వస్తు వాహనాది సత్కారాలతో అతడికి ఇచ్చారు. వారు నిర్భయుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. మేనమామ నిర్భయుణ్ణి చూసి చెప్పలేనంత సంతోషం పొందాడు. ఎందుకంటే ఆయన కుమార్తె చంపకవతి తనను వేరే సంబంధం చూస్తే ప్రాణాలు తీసుకుంటానని, నిర్భయుణ్ణి తప్ప వేరే ఎవరిని పెండ్లాడనని భీష్మించుకుని కూర్చున్నది. రాజభటులు తెచ్చిన కానుకలు చూసిన తర్వాత మేనమామ మనస్సు మరింత మెత్తబడింది. కానీ అతడి క్రూర స్వభావం గురించిన బెంగ ఆయనకింకా ఉండనే ఉంది. నిర్భయుడు అరణ్యంలో తనకు జరిగిన అనుభవం అంతా వివరంగా మేనమామకు చెప్పాడు. అది వినగానే మేనమామ ఎగిరి గంతేసినంత పనిచేసి, అయితే ఇంకేం, నీవు చంపకవతిని పెళ్ళాడేందుకు నాకిక ఏమాత్రం అభ్యంతరం లేదు అన్నాడు. పెళ్ళి అయినాక నిర్భయుడిని చంపకవతిని పెళ్ళి అయిన తర్వాత నిర్భయుడు చంపకవతి గీచిన గేటు దాటలేదు. ఎవ్వరికీ భయపడని నిర్భయుడికి పెళ్ళామంటే భయమని అందరూ చెప్పుకునేవారు. అతడి కారణంగా ఇప్పుడు ఊళ్ళో అన్ని మంచి పనులే జరుగుతున్నాయి. అందువల్ల ఆ గ్రామంలో ఆ దంపతులిద్దరికీ ఎంతో మంచి పేరు వచ్చింది. కథ సమాప్తం. తరువాత మరొక మంచి కథతో కలుసుకుందాం.